హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో మనం యాంగులర్‌లో డిపెండెన్సీ ఇంజెక్షన్ అనే కాన్సెప్ట్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. సో, డిపెండెన్సీ ఇంజెక్షన్‌ని ఎలా వాడుకుంటాం? అంటే ఇంటర్నల్‌గా ఎలా వర్క్ అవుతుంది? మనం సర్వీసెస్‌లో ఆల్రెడీ మనం యూజ్ చేసుకున్నాం. మనం ప్రీవియస్ వీడియోస్‌లో ఒక సర్వీసెస్ అనే ఒక కాన్సెప్ట్‌ని డిస్కస్ చేసాం. ఆ వీడియోలో డిపెండెన్సీ ఇంజెక్షన్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను స్కిప్ చేశాను. ఆ కాన్సెప్ట్‌ని సెపరేట్‌గా డిస్కస్ చేస్తానని. సో, ఒకసారి మీరు ఆ వీడియో చూడనట్లయితే, ఒకవేళ మీరు ఫ్రెషర్స్ అయ్యుండి యాంగులర్‌కి న్యూగా వచ్చుంటే, ఒకసారి ఆ వీడియో చూడడం కొంచెం బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం క్లియర్‌గా ఓకే. ఈ ప్లేస్‌లో డిపెండెన్సీ ఇంజెక్షన్ అన్నారు. దేన్ని డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటున్నాము? అది ఎక్కడ వాడుతున్నాం? ఎక్కడ మనం చూడగలం? అనేది ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. సో, ఆ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా ఫ్రెండ్స్. సో, ఇక్కడ కూడా నేను మాక్సిమం పైపైన చెప్తాను. డిపెండెన్సీ ఇంజెక్షన్ మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఇది ఏ పార్ట్‌ని అంటాము? అక్కడ ఇంటర్నల్‌గా ఏమవుతుందనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా చూద్దాం. సో, బేసిక్‌గా డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది దానికోసం నేను ఇక్కడ ఏం చేశానంటే ఆల్రెడీ ఒక అప్లికేషన్ ఒకటి క్రియేట్ చేశా ఫ్రెండ్స్. సో, ఇందులో నాకు ఓన్లీ ఒక యాప్ కాంపోనెంట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఓన్లీ ఒక యాప్ కాంపోనెంట్ మాత్రమే ఉంది. హ్మ్. ఇక్కడ నేను module.tsలో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసామంటే డిక్లరేషన్స్‌లో మనం మన కాంపోనెంట్స్‌ని రిజిస్టర్ చేస్తాం. అట్ ది సేమ్ టైమ్ ప్రొవైడర్స్‌లో మనం మన సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తుంటాం. సో, సర్వీసెస్ చేసేటప్పుడే మనం ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ డిఐని మనం చూస్తుంటాం కాబట్టి, సో, ఒక సర్వీస్ అయితే క్రియేట్ చేద్దాం ఇనిషియల్‌గా. నేను ప్రీవియస్ వీడియోలో ఏం చేశానంటే స్టెప్ బై స్టెప్ మాన్యువల్‌గా క్రియేట్ చేశాను. ఒక సర్వీస్‌ని ఒక టీఎస్ ఫైల్, న్యూ ఫైల్ తీసుకొని దాన్ని ఎక్కడెక్కడ రిజిస్టర్ చేయాలో మొత్తం. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే షార్ట్‌కట్‌లో మనం క్రియేట్ చేద్దాం ఫ్రెండ్స్. సో, షార్ట్‌కట్‌లో క్రియేట్ చేయడానికి ఎన్‌జీ జనరేట్ సర్వీస్, మన సర్వీస్ నేమ్ మై ఫస్ట్ సర్వీస్. మై ఫస్ట్ సర్వీస్. దీనికి సఫిక్స్ యాడ్ అవుతుంటుంది. సో, ఆటోమేటిక్‌గా అదే మన యాంగులర్ అనేది ఆటోమేటిక్‌గా క్రియేట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన సర్వీస్ ఫైల్స్ అనేటివి వస్తాయి. చూద్దాం ఒకసారి. సో, మన సర్వీస్ అయితే క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే దాని రిలేటెడ్ స్పెక్ ఫైల్ ఒకటి, దాని సర్వీస్.టీఎస్ ఈ 2 అయితే క్రియేట్ అయిపోయాయి. సో, మన స్పెక్ ఫైల్ అయితే అనవసరం మనకి. బట్ మనం మేజర్‌గా కాన్సంట్రేట్ చేయాల్సింది మన సర్వీస్ లోపల మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ @ఇంజెక్టబుల్ అని వచ్చింది ఫ్రెండ్స్. బేసిక్‌గా మన కాంపోనెంట్‌కైతే మనకు తెలిసిందే కాంపోనెంట్ అని ఉంటుంది. సో, ఇది సర్వీస్ కాబట్టి @ఇంజెక్టబుల్ దాని రిలేటెడ్ మెటాడేటా ఇక్కడ ఉంటుంది. సో, ఈ సర్వీస్ లోపల నేనిప్పుడు సింపుల్‌గా ఒక 2 మెథడ్స్ అయితే రాస్తున్నా ఫ్రెండ్స్. జస్ట్ శాంపుల్ మెథడ్స్ అంతే. మెథడ్ 1 యాడ్ ఎంపీ జస్ట్ దీని లోపల నేనేం రాయట్లేదు ఫ్రెండ్స్. జస్ట్ యాక్సెస్ చేసుకొని చూసుకోవడం మాత్రమే. ఆహ్, ఇంకొకటి మెథడ్ 2 గెట్ ఈఎంపీస్. సో, ఇలా 2 మెథడ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ మన సర్వీస్ లోపల వీటిల్ని ఎలా మన కాంపోనెంట్ లోపల వీటిల్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి. సో, ఒక గెట్ ఆల్ ఎంప్లాయీస్ అనే మెథడ్‌ని ఫర్ సపోజ్ ఎంప్లాయీస్ అందరిని తెచ్చుకోవాలి అనే మెథడ్‌ని ఇప్పుడు నాకు ఈ కాంపోనెంట్‌లో అవసరమైంది. దానికోసం మనం సర్వీస్‌ని కాల్ ఎలా చేస్తాం అనుకున్నామంటే కన్‌స్ట్రక్టర్ ఇంకొకటేంటంటే ప్రతి సర్వీస్ కూడా ఎవ్రీ సర్వీస్ అంటే ఇక్కడ ఏదన్నా మనం సర్వీస్ ఇంజెక్టబుల్ నేమ్‌తో ఏదన్నా ఒక సర్వీస్ క్రియేట్ చేస్తే, ఆ సర్వీస్‌ని ఇమ్మీడియేట్‌గా మనం ఏం చేయాలంటే, మన రిజిస్టర్ అంటే మన ప్రొవైడర్స్‌లో మనం రిజిస్ట్రేషన్ అనేది చేయాలనమాట. సో, నా సర్వీస్ నేమ్ మై ఫస్ట్ సర్వీస్. ఇక్కడ సర్వీస్ అంటే ఎక్స్‌ట్రా సర్వీస్ అనేది సఫిక్స్ యాడ్ అయిపోయింది మనం ఇచ్చిన నేమ్‌కి. సో, సో ఇది ఫ్రెండ్స్. బట్ దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంపోర్ట్ ఫ్రమ్ డాట్ స్లాష్ నా సర్వీస్‌ని మై ఫస్ట్ సర్వీస్. సో, ఇది ఫ్రెండ్స్ ఇంపోర్ట్ చేసుకోగానే ఇక్కడ మనకి ఎక్సెప్షన్ ఎర్రర్ అనేది పోయింది. సో, ఇక్కడ ప్రొవైడర్స్‌లో మనం సర్వీసెస్ అన్నిటిని అంటే ఇంజెక్టబుల్ దేనికైతే డెకరేటర్ ఇస్తున్నామో, ఆ డెకరేటర్ ఇచ్చిన ప్రతి డెకరేటర్‌ని కూడా మనం ప్రొవైడర్స్‌లోనే ప్లేస్ చేస్తుంటాం. ప్లస్ వాటిని మనం ఏమంటామంటే సర్వీసెస్ అంటుంటాం అన్నమాట. సో, ప్లస్ నెక్స్ట్ థింగ్ ఏందంటే మనం ఇప్పుడు ఇక్కడ కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాం. ఈ సర్వీస్‌లో ఫర్ సంథింగ్ ఈ మెథడ్ ఏం చేస్తుందంటే
brings all employee list, gets all ఎంప్లాయీ లిస్ట్. సో, ఎంప్లాయీ లిస్ట్ అనేది మొత్తం అందరిని తీసుకొని వస్తుంది ఈ మెథడ్. సో, ఇప్పుడు ఆ మెథడ్ నాకు ఈ కాంపోనెంట్ లోడ్ అవ్వంగానే, నా పేజ్ లోడ్ అవ్వంగానే నాకు కనపడాలి అని నేను అనుకుంటున్నాను. బట్ ఇది సర్వీస్ కాబట్టి ఈ సర్వీస్‌ని నేను ఈరోజు ఒక కాంపోనెంట్, సో, మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉన్నాయి నా దగ్గర. ఒక 5, 6 యాప్ కాంపోనెంట్ కాకుండా ఇంకా సంథింగ్ ఒక 5, 6 కాంపోనెంట్స్ ఉన్నాయి. అన్నిట్లోనూ నేను యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, సింపుల్‌గా నేనేం చేయొచ్చు అంటే ఇప్పుడు దీన్ని నేను ఫస్ట్ ఆ కాంపోనెంట్ రిలేటెడ్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్న పబ్లిక్ సర్వీస్ రెఫరెన్స్ అన్నాం. సర్వీస్ రెఫరెన్స్ ఆ క్లాస్ నేమ్, ఏ క్లాస్ మన ఏ సర్వీస్ అయితే ఉందో ఆ క్లాస్ నేమ్ మై ఫస్ట్ సర్వీస్. సో, ఇలా ప్రొవైడ్ చేసాం. బట్ ఇక్కడ కూడా మనకి ఎక్సెప్షన్ ఉంది. ఎందుకంటే బికాస్ వీ నీడ్స్ టు ఇంపోర్ట్. సో, ఆ ఇంపోర్టింగ్ అనేది జరగాలన్నమాట. సో, ఇంపోర్ట్ అయితే చేసేసుకున్నాం ఫ్రెండ్స్. సో, ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనకి ఈ ఎక్సెప్షన్ అనేది పోయింది. సో, ఈ పార్ట్‌ని మనం ఎందుకు ఇలా క్రియేట్ చేసుకున్నాం అనేది, సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను. సమ్ టెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక ఓకే, దీనికి ఆఫ్ టైప్ ఇద్దాం. దీని టైప్ కూడా మై ఫస్ట్ సర్వీస్ అనుకుంటా. సో, సింపుల్‌గా ఇప్పుడు నా దగ్గర ఇంకొక మెథడ్ ఉందనుకుందాం. ఏదో ఒక సంథింగ్ మెథడ్ ఎక్స్. ఈ మెథడ్‌లో ఇప్పుడు నేను ఈ సర్వీస్ రెఫరెన్స్ అంటే ఈ సర్వీస్‌లో ఉన్నటువంటి ఈ గెట్ ఎంప్లాయీస్ ఈ సర్వీస్‌లో ఉన్న ఆ మెథడ్‌ని ఇక్కడ కాల్ చేసుకోవాలనుకున్నాను. సో, ఇప్పుడు మన యాంగులర్ రూల్ ఏం చెప్తుందంటే, మన యాంగులర్ వాళ్ళు ఈ సర్వీస్ రెఫరెన్స్ దీనికి అసైన్ చేసేయండి అంటున్నారు. సో, దిస్ డాట్ టెస్ట్ వేర్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ డాట్ సర్వీస్ రెఫ్ ఇచ్చేస్తాం. సో, అప్పుడు దిస్ డాట్ టెస్ట్ వేర్ లోపల దీని ఆబ్జెక్ట్‌ని దీంట్లో స్టోర్ చేస్తాం అనమాట. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ మెథడ్ లోపల దిస్ డాట్ టెస్ట్ వేర్ డాట్ గెట్ ఎంపీస్. సో, ఈ విధంగా నేను యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇది ఫ్రెండ్స్. సో, బట్ మనకొస్తున్న ప్రాబ్లం అంటే ఎందుకు ఇదంతా చేయాలా? నేను డైరెక్ట్‌గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని డైరెక్ట్‌గా కాల్ చేసేసుకోలేనా? అనేది మనకొస్తున్న డౌట్ అనమాట. ఇక్కడ ఈ ప్లేస్‌లో నేను డైరెక్ట్‌గా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్‌ని నేను కాల్ చేయను. ఎగ్జాంపుల్‌కి ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. అపార్ట్ ఫ్రమ్ దానికి కాకుండా నేను సెపరేట్‌గా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఎక్స్‌పోర్ట్ క్లాస్ స్టూడెంట్, ఎక్స్‌పోర్ట్ క్లాస్ స్టాఫ్. ఇది సెపరేట్ క్లాస్. ఇప్పుడు ఈ స్టాఫ్ డీటెయిల్స్ అనేటివి ఈ స్టూడెంట్‌కి అవసరమైందనుకుందాం. ఈ స్టాఫ్ డీటెయిల్స్ ఈ స్టూడెంట్‌కి అయిందనుకుందాం. సింపుల్‌గా ఈ స్టాఫ్‌లో ఏదో ఒక మెథడ్ యాక్సెస్ చేసుకోవాలనుకున్నాం. సో, అతను ఏం చేయొచ్చు, సింపుల్‌గా స్టాఫ్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. దీంట్లో ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎలా ఉంటుందంటే మనకి ఓబీజే స్టాఫ్ ఈక్వల్స్ టు న్యూ స్టాఫ్. సో, నేను డైరెక్ట్‌గా ఇలా క్రియేట్ చేసుకొని నేను డైరెక్ట్‌గా ఈ ఓబీజే స్టాఫ్‌ని వాడుకుంటాను. ఇన్ కేస్ దీంట్లో ఏమన్నా మెథడ్స్ ఉంటే అవి. బట్ ఇక్కడ మనకొస్తున్న ప్రాబ్లమ్ ఏందంటే, ఇక్కడ ఇన్ కేస్ ఇలా స్టూడెంట్ ఉంది. స్టూడెంట్ 1 అని చెప్పి ఒక 20 క్లాసెస్‌లో సేమ్ ఈ ఆబ్జెక్ట్ అనేది ఈ స్టాఫ్ క్లాస్‌ని ఒక 20 క్లాసెస్‌లో ఇలాగనే వాడారనుకుందాం. సింపుల్‌గా ఫ్యూచర్‌లో ఏం చేస్తారంటే స్టాఫ్‌కి ఏదో ఒక చిన్న అవసరం అయ్యి ఒక కన్‌స్ట్రక్టర్ అనేది డిఫాల్ట్ చేశారనుకుందాం. ఒక కన్‌స్ట్రక్టర్ లోపల ఒక పారామీటర్ అవసరం అని చెప్పారనుకుందాం. సెక్షన్ స్ట్రింగ్ కన్‌స్ట్రక్టర్. సో, ఇది ఎప్పుడైతే ఈ స్టాఫ్ క్లాస్‌ని నేను మోడిఫికేషన్ చేశానో ఫ్యూచర్‌లో ఒక స్టాఫ్ క్లాస్‌కి సెక్షన్ అనేది అవసరం అనేసి ఒక కన్‌స్ట్రక్టర్ డిఫాల్ట్ మెయింటైన్ చేశానో, ఆల్రెడీ ఈ స్టాఫ్ క్లాస్‌ని నేను ఒక 20 to 30 క్లాసెస్‌లో నేను ఆల్రెడీ వాడుకున్నాననుకున్నా. అన్నిట్లోనూ ఎర్రర్ అనేది ఫేస్ అవుతుంది నాకు.
సో ప్రతి దాని దగ్గరికి నేను వెళ్ళిపోయి ఏం చేయాలి, సంథింగ్ ఆ పారామీటర్ రిలేటెడ్ ఆ స్ట్రింగ్ నేను పాస్ చేయాలి. సంథింగ్ బి సెక్షన్ అయితే బి సెక్షన్ ఏదో ఒకటి పాస్ చేస్తూ ఉండాలి. సో ప్రతి క్లాస్లోనూ నేను ఇప్పుడు మొత్తాన్ని కూడా మాడిఫికేషన్ అనేది చేసుకుంటా పోవాలి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అప్పర్ క్లాస్ హయ్యర్ లెవెల్ క్లాస్ అంటే మన స్టూడెంట్ని నేను వాడుకోవాలనుకుంటే నాకు ఇది అడ్డొస్తుంది. సో స్టూడెంట్ ఇది హయ్యర్ లెవెల్ క్లాస్. ఒక స్టూడెంట్ హయ్యర్ లెవెల్ క్లాస్ అనేది ఒక లో లెవెల్ క్లాస్ మీద డిపెండ్ అయిందనమాట. సో ఇదనమాట ఇక్కడ ఈ విషయం. సో ఏ హయ్యర్ లెవెల్ క్లాస్ ఈజ్ డిపెండెడ్ ఆన్ ది లోవర్ లెవెల్ క్లాస్. సో ఇదనమాట. ఇది ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద రూల్ ఫ్రెండ్స్. ఈ రూల్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది ఇప్పుడు చెప్తా ఫ్రెండ్స్. సో మనకి డిపెండెన్సీ ఇంజెక్షన్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ నుంచే వచ్చినాయి ఫ్రెండ్స్. ప్రతి ఊప్స్ కాన్సెప్ట్స్ చేసే ప్రతి ఒక్కసారి కూడా మనకి ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ ఆ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని చేయాలన్నమాట. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్. సో వీటికి ఏంటంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ ప్రిన్సిపల్స్ ఏంటంటే సాలిడ్ ప్రిన్సిపల్స్ అంటారు ఫ్రెండ్స్. సాలిడ్ ప్రిన్సిపల్స్ అంటారు. సో ఈ సాలిడ్ ప్రిన్సిపల్స్ అనేవి ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క వర్డ్కి కూడా ఒక్కొక్క ప్రిన్సిపల్, ఒక సపరేట్ ప్రిన్సిపల్ ఉంది. దానికి చాలా ఒక ఇన్డెప్త్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఈ డీలో ఉంటుంది ఫ్రెండ్స్. అది ఈ డీ ఫర్ ఏంటంటే డిపెండెన్సీ ఆఫ్ ఇన్వర్షన్. సో ఇది ఫ్రెండ్స్ ఈ డిపెండెన్సీ ఆఫ్ ఇన్వర్షన్ ఈ సాలిడ్ ప్రిన్సిపల్స్లో ఈ డీ ఫర్ డిపెండెన్సీ ఆఫ్ ఇన్వర్షన్ ఇది ఏం చెప్తుంది అనేది ఇదే ఫ్రెండ్స్. ఏ హయ్యర్ లెవెల్ క్లాస్ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ అంటాడు. షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ది లోవర్ లెవెల్ క్లాస్. ఇది వీడు స్టేట్ చేసేది. బట్ ఇక్కడ మనం అనుకున్నట్లు మనం చేసేస్తే నేను అక్కడ రాయకుండా నేను ఎట్లా చేసుకుంటాను అనేసి మనం అనుకుంటే మాత్రం ఇక్కడ ఇది ప్రాబ్లం వస్తుంది అనమాట. సో ఈ లోవర్ లెవెల్ క్లాస్ మీద వీడు ఎప్పుడు చేంజ్ చేసినా సరే, ఇన్ కేసు ఆ స్టాఫ్ క్లాస్ మెంబరు వచ్చేసి ఎప్పుడు వర్క్ చేసినా దీని మీద ఈరోజు ఒకటి అనుకోవచ్చు, రేపు ఇంకొక 2 పారామీటర్స్ పెట్టచ్చు. సంథింగ్ ఏబిసి సంథింగ్ ఏదో ఒక కోలన్. సో ఎప్పుడు చేంజ్ చేసినా దాని తగ్గట్టుగా దీన్ని కూడా చేంజ్ చేస్తూ ఉండాలా. మనం యూజ్ చేసుకున్న 20 క్లాసెస్లో యూజ్ చేస్తే 20 క్లాసెస్లోను, 30 క్లాసెస్లో యూజ్ చేస్తే 30 క్లాసెస్లోను చేంజెస్ అనేవి చేసుకుంటూ వెళ్ళాలి. సో అది జరగకూడదు కాబట్టి వాడు ఏమంటాడంటే ఈ హయ్యర్ లెవెల్ క్లాస్ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ది లోవర్ లెవెల్ క్లాస్ అనేది ఈ డిపెండెన్సీ ఆఫ్ ఇన్వర్షన్ ప్రిన్సిపల్ అనమాట. సో ఆ ప్రిన్సిపల్ ప్రకారంగా మన యాంగులర్ టీమ్ ఆ విధంగా ఈ సెట్ చేశారనమాట. సో ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఇలా ఉంది, బాగానే ఉంది. బట్ స్టిల్ ఏంటంటే ఇది ఇలా ఉన్నప్పుడు మనకు వచ్చే బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, అసలు దీన్ని రీడ్ చేసేది ఎవరు ఏంది అనేది మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇంకో కాన్సెప్ట్ వస్తుంది, ఇంజెక్టర్. సో ఈ కాన్సెప్ట్ కూడా మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఈ ఇంజెక్టర్ ఏంటి, దీని మెకానిజం ఏంటి, ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇంజెక్టర్ అనేది ఏంటంటే ఈ ఇంజెక్టర్ మెకానిజం అసలు ఎప్పుడు లోడ్ అవుతుందంటే బేసిక్గా ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఈ కాంపోనెంట్ ఉంది నా దగ్గర ఈ కాంపోనెంట్ ఉంది. ఈ కాంపోనెంట్ నేను రన్ చేశాను అనుకోండి, ఫస్ట్ ఇది లోడ్ అవుతుంది. ఇది లోడ్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఎక్కడికి వస్తుందంటే కన్స్ట్రక్టర్ దగ్గరికి వస్తుంది. సో ఎందుకంటే ఈ యాప్ కాంపోనెంట్కి ఇన్స్టాన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ కన్స్ట్రక్టర్ దగ్గరికి వస్తుంది. కన్స్ట్రక్టర్ దగ్గర ఆల్రెడీ మనం పారామీటర్స్ ప్రొవైడ్ చేసాం. పారామీటర్స్లో ఒకటి ప్రొవైడ్ చేసాం. సో ప్రొవైడ్ చేసింది ఇది సర్వీసా లేదంటే అదర్ కాంపోనెంట్ అదా లేకపోతే ఏంటి అనేది చెక్ చేస్తుంది అనమాట. ఆ చెక్ చేసేది ఎవరంటే ఇంజెక్టర్ అనమాట. ఇంజెక్టర్ కన్ఫర్మ్స్ about the service and registered or not in providers section of modules. సో ఇంజెక్టర్ చేసే వర్క్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ థింగ్ మనం ఏమనుకుంటున్నాం, ఇక్కడ ఇచ్చిన ఈ వాల్యూ అనేది సర్వీసా కదా ఎలా తెలుస్తుందంటే దానికి ఇంజెక్టబుల్ ఉందా లేదా. ఓకే ఇంజెక్టబుల్ ఉంది, ఫైన్.
నెక్స్ట్ థింగ్ ఇది ఏం చెక్ చేసేదంటే module.ts లోపల ఆ ప్రొవైడర్స్ లిస్ట్‌లో దాన్ని పెట్టారా లేదా అనేది చూస్తుంది. సో ఇది పెట్టారు కాబట్టి ఇట్ కమ్స్. సో ఇంజెక్టర్ అనేది దీన్ని హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. ఈ మై ఫస్ట్ సర్వీస్ క్లాస్‌ని హోల్డ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఇంజెక్టర్ క్లాస్ లోపల ఈ మై ఫస్ట్ సర్వీస్ అనేది ఒకటి స్టోర్ చేస్తుందన్నమాట. స్టోర్ చేసుకుంటుంది. సో ఇది ఫ్రెండ్స్. సో ఫస్ట్ నేను ఇప్పుడు ఒక ఇంజెక్టర్‌ని ఒకదాన్ని తీసుకున్నా ఫ్రెండ్స్. ఇంజెక్టర్‌ని తీసుకున్నాను. నా ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఇదొక కాంపోనెంట్ అనుకుందాం. ఇదొక కాంపోనెంట్ అనుకుందాం. ఇదొక కాంపోనెంట్ అనుకుందాం. సో అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ మన సర్వీస్ ఉంది. సో ఇప్పుడు ఇది మన ఇంజెక్టర్. ఇది మన సర్వీస్ ఫ్రెండ్స్. ఇది మన కాంపోనెంట్. ఇది కూడా కాంపోనెంట్. సో కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ నేమ్ ఏబీసీ అనుకుందాం. డిఏఎఫ్ అనుకుందాం. జిహెచ్ఐ అనుకుందాం. సో ఇట్లా 3 కాంపోనెంట్లు ఉన్నాయి. ఒక సర్వీస్ ఉంది. ఒక మనకి ఇంజెక్టర్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ ఇంజెక్టర్ ఏం చేస్తుంది, ఎప్పుడైతే మన కాంపోనెంట్ బూట్ స్ట్రాప్ అంటే మన కాంపోనెంట్ లోడింగ్ అవుతుందో డైరెక్ట్‌గా ఆ ఏబీసీ రిక్వెస్ట్ చేసిందనుకోండి ఈ సర్వీస్‌ని. సో ఫస్ట్ ఆ సర్వీస్ లోపల అది module.ts లోపల ఉందో లేదో చెక్ చేసుకుంటదనమాట. సో ఫస్ట్ థింగ్ ఏం చేస్తది, ప్రొవైడర్స్ చెక్ చేస్తదనమాట. ఖచ్చితంగా ప్రొవైడర్స్ లోపల ఉండాలి. ప్రొవైడర్స్ లోపల దీని లోపల మన సర్వీస్ XYZ సర్వీస్ అనేది ఇన్‌స్టాల్ అయి ఉండాలి. రిజిస్టర్ చేసి ఉండాలి. సో అప్పుడే ఈ ఇంజెక్టర్ ఏం చేస్తుందంటే ఆ కాంపోనెంట్ ఏ సర్వీస్‌కి అయితే, ఫర్ సపోజ్ నాది ఇక్కడ XYZ సర్వీస్ అనుకుందాం. XYZ సర్వీస్ అనుకుందాం. సో అప్పుడు ఆ XYZ సర్వీస్ ఇక్కడ ఉంటేనే ఆ XYZ సర్వీస్ రిలేటెడ్ దాన్ని ఇక్కడ ఆ XYZ సర్వీస్ ఇన్ఫర్మేషన్ ఇది హోల్డ్ చేస్తుందనమాట. ఇదనమాట. సో ఇప్పుడు దీనికి ఇన్‌స్టాన్స్ అనేది ఒకటి క్రియేట్ అయింది. సో ఆల్రెడీ ఒక ఓబీజే అనేది ఒకటి క్రియేటెడ్ ఓబీజే ఇన్‌స్టాన్స్ క్రియేటెడ్. సో ఎప్పుడు ఈ కాంపోనెంట్ లోడ్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఇది వెళ్ళి సర్వీస్ అది సర్వీసా కాదా అని చెక్ చేసుకొని కన్‌స్ట్రక్టర్‌లో ఉన్నది. సర్వీస్ అయితే ప్రొవైడర్స్‌లో ఉందో లేదో చూసుకొని అప్పుడు ఒక ఓబీజే ఒక ఇన్‌స్టాన్స్‌ని క్రియేట్ చేస్తది. సో దీనికి ఇది షేర్ చేస్తదనమాట. ఇన్ ది సేమ్ వే ఇదేం చేస్తది, ఇది రిక్వెస్ట్ చేసినప్పుడు నెక్స్ట్ ఈ కాంపోనెంట్ కూడా ఆ XYZ సర్వీస్‌ని రిక్వెస్ట్ చేసిందనుకోండి, మళ్ళీ చెక్ చేస్తది. అది XYZ సర్వీస్ మన దగ్గర ఉందా లేదా అని చెక్ చేస్తది డైరెక్ట్‌గా. ఉంటే డైరెక్ట్ దాన్ని షేర్ చేసిద్ది. లేకపోతే మళ్ళా ప్రొవైడర్స్‌లో ఉందో లేదో చెక్ చేసుకొని అప్పుడు అది ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. అంటే ఒకసారి ఈ కాంపోనెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిందంటే అదే సేమ్ ఆబ్జెక్ట్‌నే అన్నిటికి కూడా షేరింగ్ అనేది జరుగుతుందనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇది మన ఇంజెక్టర్ వర్క్ అలా ఉంటుందన్నమాట. సో ఇంజెక్టర్ కన్ఫర్మ్స్ అబౌట్ ది సర్వీస్ అండ్ రిజిస్టర్డ్ ఆర్ నాట్ ఇన్ ప్రొవైడర్ సెక్షన్ ఆఫ్ modules.ts. If registered, creates a
new instance for the requested component ఇట్లా ఉంటుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్. సో అంటే దీనివల్ల మనకు వచ్చే మేజర్ బెనిఫిట్ ఏంటంటే ప్రతిసారి కొత్త ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ చేయకుండా ఆ ఇంజెక్టర్ ఏం చేస్తుందంటే ఒకసారి క్రియేట్ చేసిన ఆ ఇన్స్టాన్స్ని అన్నిటికీ షేర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అదే మనం పొందే ఇక్కడ మేజర్ బెనిఫిట్ అనమాట ఆ ఇంజెక్టర్ కాన్సెప్ట్ వల్ల. సో ఆ అడ్వాంటేజ్ మొత్తాన్ని కూడా అంత అడ్వాంటేజ్ ఉంది కాబట్టి మనం సింపుల్గా కన్స్ట్రక్టర్లో మెయింటైన్ చేస్తున్నాం. ప్లస్ ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ అనే కాన్సెప్ట్ని కూడా మనం ఈ రూల్ని కూడా మనం పాటించడం, అంటే ఈ డిపెండెన్సీ ఆఫ్ ఇన్వర్షన్ ఈ రూల్ ప్రకారంగా దీన్ని కూడా అచీవ్ చేసినట్లు ఉంటుంది. సో దానికి పర్పస్ కోసం ఈ కన్స్ట్రక్టర్ అనే ఒక కాన్సెప్ట్ని వాళ్ళ ఇంజెక్టర్ అనే ఒక కాన్సెప్ట్ని తయారు చేయడం, మెకానిజంని ఇంటర్నల్గానే అది జరుగుతుందన్నమాట. సో అది ఫ్రెండ్స్ హోల్ ఈ కన్స్ట్రక్టర్ వై మనం ఎందుకు ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ ఈ కన్స్ట్రక్టర్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి, ఎందుకు ఇలానే రాసుకోవాలి అంటే దాని అనుకున్న రీజన్ అదనమాట. హోప్ మీకు అర్థమైంది అనుకున్నా. ఇన్ కేస్ అర్థం కాకపోతే ఐ విల్ క్రియేట్ ఇంకొక వీడియో ఏదైనా చేసేదానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.